సీనియర్ జర్నలిస్ట్ రచించిన మహాదోపిడీ పుస్తకాన్ని ఆవిష్కరించారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ఎలా దోపిడీకి పాల్పడ్డారో ఈ పుస్తకంలో వివరించగా వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో స్పష్టంగా రాశారని సజ్జల తెలిపారు. కేంద్ర రాష్ట్ర నిధులను దోచేశారని, బాబు మోసాలో ప్రజలకు అర్థమయ్యే 2019లో ఓడించారని తెలిపారు సజ్జల. జన్మభూమి కమిటీలతో దోపిడీలకు పాల్పడ్డ తీరును పుస్తకంలో వివరించినట్లు తెలిపారు. 5 ఏళ్ల అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల ముందు చర్చకు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. ఎన్నికల ప్రచారంలో ఉత్తరాంధ్ర నాయకులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 3వసారి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని నిర్దేశించామన్నారు. తమ ఎన్నికల ప్రచారాన్ని ఫాలో అయ్యే దుస్థితిలో కూటమి నేతలు ఉన్నారని విమర్శించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధిస్తూ ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న వాళ్లు యథావిధిగా కొనసాగుతారని డివిజన్ బెంచ్ ఊరట ఇచ్చింది. ఏపీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి విచారణ 27కు వాయిదా వేసింది. ఈ క్రమంలో తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఉద్యోగులు తమ ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులకు ఊరట లభించినట్లయింది. పిఠాపురంలో రాజకీయం క్షణక్షణానికి మారిపోతుంది. పిఠాపురంలో పోటీపై మళ్లీ కన్ఫ్యూజన్ లో పడ్డారు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో పోటీ చేస్తే ఓటమి తప్పదని సొంత సర్వేలు చెబుతున్నాయి. దీంతో పవన్ కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీకి సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కాపు కీలక నేతలు పవన్ కు పూర్తిగా దూరమయ్యారు. దీంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు సహకరించే నేతలే కరువయ్యారు. విజయవాడ వెస్ట్ సీట్ విషయంలో పవన్ కళ్యాణ్ కు సీన్ రివర్స్ అయింది. పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ ఎదురు తిరిగారు. విజయవాడ వెస్ట్ లో రెబల్ గా పోటీ చేయాలని నిర్ణయించారు. విజయవాడ వెస్ట్ సీటుపై కొద్ది రోజులుగా రగడ నడుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన తనకు న్యాయం చేయాలని పట్టుబట్టగా కుదరని తేల్చేశారు. దీంతో రెబల్ గా బరిలోకి దిగాలని పోతిన మహేష్ నిర్ణయించారు. గాజు గ్లాసు గుర్తుతో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని పవన్ కు పోతిన మహేష్ స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం బీజేపీలో కుమ్ములాట మొదలైంది. పొత్తులో భాగంగా పశ్చిమ సీటును బీజేపీకి ఇచ్చేందుకు కూటమి నిర్ణయం తీసుకుంది. దీంతో వెస్ట్ నియోజకవర్గం బీజేపీ నుంచి టికెట్ ఆశావహులు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారు. ఎవరికి వారు వేరువేరుగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ బలాన్ని పార్టీ అధినాయకత్వానికి చూపే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ కొత్త గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ కు శాలువా కప్పి పుష్పగుప్ప అందించారు డిప్యూటీ సీఎం భట్టి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ కు కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది. మల్కాజ్గిరి పార్లమెంట్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. నాటి మల్కాజ్గిరి గెలుపు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందన్నారు రేవంత్. కేసీఆర్ పతనం 2019 మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచే మొదలైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో కార్పొరేషన్ చైర్మన్ల నియామకం చిచ్చురాజేసింది. పార్టీలో ముఖ్యమైన నేతలు రేవంత్, పొన్నం, శ్రీధర్ బాబు, ఉత్తమ్ మధ్య వివాదం రాజుకుంటోంది. ప్రభుత్వంలో ఉన్న నేతలు సైతం తమను సంప్రదించకుండా కార్పొరేషన్ల భర్తీ చేశారంటూ గుర్రుగా ఉన్నారు. మరికొంతమంది ముఖ్యమైన నేతలు సూచించిన నేతలకు పదవులు ఇవ్వలేదంటూ గరంగరం అవుతున్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా ఎన్నికలు జరపాలన్నారు తెలంగాణ సీఎస్ శాంతికుమారి. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చెక్పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రధాన శాఖల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసేలా ఆదేశించారు. లోక్సభ ఎన్నికల నిర్వహణపై సమీక్ష చేసిన సీఎస్ పకడ్బందీగా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. తెలంగాణ సచివాలయంలో సీఎస్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీలో అభయహస్తం దరఖాస్తుల మిస్సింగ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది. బల్దియాలో ఒక్క లెక్క ఉంటే విద్యుత్ డిపార్ట్మెంట్లో మరో లెక్క ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం 14 లక్షల దరఖాస్తులు రాగా అందులో 11 లక్షల అప్లికేషన్లు మాత్రమే జీహెచ్ఎంసీ కంప్యూటరైజ్డ్ చేసినట్లు తెలుస్తోంది. మాన్యువల్ డాక్యుమెంట్లను కంప్యూటరైజ్ చేసినట్లు లెక్కలు చూపి ప్రైవేట్ ఏజెన్సీలు నిధులు కాజేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రైవేట్ ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సహకరించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూల్ టికెట్ కోసం సంపత్, మల్లు రవి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఖమ్మం జిల్లా నేతలు తనపై తప్పుడు రిపోర్ట్ చేస్తున్నారని ఫైర్ అవుతున్న సంపత్
4 సార్లు ఓడిన నేతకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉండగా మల్లు రవికి మరో పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. నాగర్ కర్నూలులో మాదిగలు ఎక్కువగా కావున తనకే టికెట్ ఇవ్వాలని సంపత్ పట్టుబడుతున్నారు. మరోవైపు పార్టీలో సీనియర్ నేతగా తనకు టికెట్ ఇవ్వాలని మల్లు రవి డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేశారని మల్లు రవి గుర్తు చేస్తున్నారు. తవ్వే కొద్దీ శివబాలకృష్ణ లీలలు బయటపడుతున్నాయి. హెచ్ఎండిఏ శివబాలకృష్ణ మెడకు టీడీఆర్ స్కామ్ చుట్టుకుంటుంది. కృష్ణకుమార్ శివబాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ ఆరా తీసింది. ఇప్పటికే కృష్ణకుమార్ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బడా బిల్డర్లతో కుమ్మక్కై టీడీఆర్ ద్వారా పైసా వసూలుకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్రమార్కులకు మేలు చేకూర్చి ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలని నష్టం చేసినట్లు తెలుస్తోంది. బిల్డర్లకు లబ్ధి చేకూరేలా ఫైల్స్ క్లియర్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తెలంగాణలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ పర్యటన 2వ రోజు కొనసాగుతోంది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు డిజైన్స్ పై ఫోకస్ పెట్టిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ డిజైన్స్ అధికారులతో వరుసగా 2వ రోజు భేటీ అయింది. ప్రాజెక్టు కుంగుబాటు డిజైన్స్ లో లోపం జరిగిందంటూ ఎన్డీఎస్ఏ కమిటీ చెప్పింది నిర్మాణ సంస్థ. దీంతో ఆయా డిపార్ట్మెంట్ల అధికారులపై అయ్యర్ కమిటీ మరోసారి ఫైర్ అయింది. అధికారుల నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలిస్తోంది కమిటీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్బీఐ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు 5వ రోజు కస్టడీ విచారణ కొనసాగుతోంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రణీత్ రావును వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ విచారిస్తున్నారు. అయితే కాసేపటి క్రితమే ప్రణీత్ రావు పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాల ఉత్పత్తిదారులకు చెందిన సంఘం డైరీని ధూళిపాల నరేంద్ర అక్రమంగా సొంతం చేసుకున్నారని ఆరోపించారు. పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ పొన్నూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మండల సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. టికెట్ల కేటాయింపులో అన్యాయం జరగడంతో చంద్రబాబుపై యాదవులు రగిలిపోతున్నారు. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల యాదవులు బాబుపై మండిపడుతున్నారు. ఒక్క సీటు కూడా యాదవులకు ఇవ్వకుండా చంద్రబాబు మొండి చేయి చూపారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ 1 ఎంపీ, 2 ఎమ్మెల్యే సీట్లను యాదవులకు ఇచ్చింది. బీద మస్తానరావుకి జగన్ రాజ్యసభ అవకాశం ఇచ్చారు. ఈ 3 జిల్లాల్లో ఒక్క సీటు కూడా టీడీపీ ఇవ్వకపోవడంతో యాదవులు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. కేఎస్ఎన్ రాజుకు సీటు ఇవ్వటంపై బత్తుల తాతయ్య బాబు, గూనూరు మల్లు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపులు, వెలమ సామాజిక వర్గాలను విస్మరించడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాజుకు వ్యతిరేకంగా వెలమ సంఘాల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. టీడీపీకి ఓటు వేయరాదని తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్ర వినాశనానికి దారితీస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోమారు వైఎస్ జగన్ను ఎన్నుకోవాలని ప్రజలు పిలుపునిచ్చారు. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రమణను అనంతపురం జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు హుస్సేన్ పీరా సన్మానించారు. తిరుపతి జిల్లా ఏర్పేడు పీఎస్ కానిస్టేబుల్ అరుణ్ దౌర్జన్యం చేశాడు. పేదల భూమిని కబ్జా చేసిన కానిస్టేబుల్ తప్పుడు కేసులు పెట్టించాడని కోబాక గ్రామస్తులు వెంకటేశ్వర్లు, నాగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి కానిస్టేబుల్పై చర్యలు తీసుకుని భూమి జోలికి రాకుండా చేయాలని విన్నవించారు. సీఎం జగన్ను ఎదుర్కోలేక అంతా ఏకమవుతున్నారన్నారు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. నంద్యాల నియోజకవర్గంలో టీడీపీకి చెందిన 300 మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శిల్పా మోహన్ రెడ్డి. రానున్న ఎన్నికల్లో శిల్పా రవిని ఎమ్మెల్యేగా, పోచా బ్రహ్మానందరెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కర్నూలు జిల్లా హలహర్వి మండలంలో టీడీపీకి షాక్ తగిలింది. నిట్రవట్టెలో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలోకి చేరాయి. వారికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పార్టీలు, కులాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్నారు విరూపాక్షి. ప్రకాశం జిల్లా కనిగిరిలో బీఎస్ఎఫ్ దళాలు కవాతు చేశాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా కేంద్ర బలగాలు కవాతు చేశాయి. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు హక్కును ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కనిగిరి పట్టణంలో 2 కిలోమీటర్లలో జరిగిన ఈ కవాతును ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవటం లేదన్నారు రాజాం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తలే రాజేష్. విజయనగరం జిల్లా వంగర మండలం కందిసలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజేష్ కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాలు నేరుగా అందటం వల్ల ఎంతో ప్రయోజనం పొందామని రాజేష్ తో సంతోషాన్ని పంచుకున్నారు స్థానిక ప్రజలు. సైబర్ క్రైమ్ నిందితులకు సహకరిస్తున్న నలుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారికి వివిధ బ్యాంక్ అకౌంట్స్ అందిస్తున్న సురేంద్ర, నరేష్ బాబును అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 83 కేసుల్లో 5 కోట్ల అకౌంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పురోగతి సాధించారు. పరారీలో ఉన్న A13 అబ్దుల్ రెహమాన్ తో పాటు మరో డ్రగ్ పెడ్లర్ నరేందర్ ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 11 గ్రాముల MDMA, ఒక కారు, మొబైల్ ఫోన్ ని సీజ్ చేశారు. అబ్దుల్ రెహమాన్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేయగా ఢిల్లీకి చెందిన నరేందర్ ను పక్కా సమాచారంతో వలపన్ని పట్టుకున్నారు. అమెరికాలో డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసిన అబ్దుల్ అరాఫత్ ను రక్షించాలని అతని తండ్రి సలీం నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరాఫత్ గతేడాది మే నెలలో విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాడు. 20 రోజుల క్రితం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో తెలిసిన బంధుమిత్రులు పలు చోట్ల గాలించి అక్కడ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చర్యలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని మావోయిస్టు పార్టీ మీడియాకు లేఖను విడుదల చేసింది. ఈ సందర్భంగా మావోయిస్టు నిర్మూలన కోసం దండకారణ్యంలో భారీ ఎత్తున మోహరించిన సాయుధ బలగాలను 6 నెలల పాటు శిబిరాలకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి కళ్యాణం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేట పట్టణంలో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కిట్ పేరు మీద భారీ మోసం జరిగింది. స్వప్న అనే మహిళ నుంచి సంస్థ నిర్వాహకులు లక్షల్లో దోచుకున్నారు. 1000 పాయింట్లు వస్తే క్లబ్ ఏర్పాటు చేస్తామని మహిళను మోటివేషన్ చేసి మోసగించారు. గొలుసుకట్టు స్కీమ్ పేరిట బురిడీ కొట్టించారు. మత మార్పిడికి ప్రయత్నించినట్లు సైతం బాధితులు ఆరోపించారు. నెల్లూరు జిల్లా కావలిలో ఈ నెల 17న సెల్ ఫోన్ దుకాణంలో చోరీ చేసిన 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 2 లక్షల నగదు, 25 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. కడపలో ఒక దుండగుడు వీరంగం సృష్టించాడు. నాగరాజుపేటలో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్లకు నిప్పు పెట్టాడు. మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులోనే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు సిఐ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కొల్లేటికోట గ్రామంలో పెద్దింటి అమ్మవారి జాతర సందర్భంగా కలువ బోనాలు సమర్పించుకున్నారు భక్తులు. బోనాలు తీసుకొచ్చిన భక్తులతో దేవాలయం కిక్కిరిసింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఇవాళ రాత్రి 11 గంటలకు జలదుర్గ గోకర్ణేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. హైదరాబాద్ మల్కాజ్గిరి పిఎస్ పరిధిలోని జ్యోతినగర్ పార్కులో చాకలి ఐలమ్మ విగ్రహం తొలగింపు రజక సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. వెంటనే పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. విచారణ సమయంలో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు కేసులో సాక్ష్యాధారాల గురించి ఈడీని ప్రశ్నించింది. మెటీరియల్ ఎవిడెన్స్ ఉందని స్పష్టం చేసిన ఈడీ వాటికి కోర్టుకు సమర్పించింది. వీటిని పరిశీలించిన అనంతరం కేజ్రీవాల్ పిటిషన్పై ఆర్డర్ జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. అరెస్ట్ నుంచి రక్షణ ఇవ్వలేమని తేల్చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ ప్రచారాన్ని ఆపేసింది. వికసిత్ భారత్ పేరిట వాట్సాప్లో పంపిస్తున్న సందేశాలను వెంటనే ఆపేయాలని మోదీ సర్కారును ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. కోడ్ అమల్లోకి వచ్చాక సందేశాలు పంపడంపై కేంద్రాన్ని వివరణ కోరింది.
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బులు లేకుండా చేసి కాంగ్రెస్ ను అణగదొక్కేందుకే ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఏఐసీసీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ. కాంగ్రెస్ ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు వ్యవస్థీకృతంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఐటీ విభాగం ఫ్రీజ్ చేసిన నేపథ్యంలో ఇది కాంగ్రెస్ పార్టీకే కాదు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమన్నారు సోనియా. కేంద్ర ఎన్నికల సంఘంలో కొత్త కమిషనర్ల నియామకంపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమయంలో ఇలాంటి నిర్ణయాలు గందరగోళం సృష్టిస్తాయని వ్యాఖ్యానించింది. కొత్తగా నియమితులైన 2 ఈసీలు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధుపై ఎలాంటి ఆరోపణలు లేవనే విషయాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసింది. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు ఐవీఎఫ్ ద్వారా బిడ్డకు జన్మనివ్వడంపై కేంద్ర ప్రభుత్వం నివేదిక కోరింది. 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ చికిత్సకు ఎలా అనుమతిచ్చారో వివరణ ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్ర ఆరోగ్య శాఖ. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ చట్టం 2021 ప్రకారం ఐవీఎఫ్ చికిత్స పొందాలంటే మహిళ వయస్సు 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. దీంతో పంజాబ్ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది కేంద్ర ఆరోగ్య శాఖ. దేశ రాజధాని ఢిల్లీలో 2 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈశాన్య ఢిల్లీలోని కబీర్ నగర్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న పాత భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో 2 కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అరుణాచల్ ప్రదేశ్ ను వరుస భూకంపాలు బనిగించాయి. 2 గంటల వ్యవధిలోనే స్వల్ప స్థాయిలో 2 సార్లు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. మొదట తెల్లవారుజామున భూమి కంపించింది. రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 3.7గా నమోదైనట్లు తెలిపింది. పశ్చిమ కమెంగ్లో భూకంపం కేంద్రీకృతమైనట్లు ప్రకటించింది. 2 భూకంపాలు స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదు. ఏప్రిల్ 8న రానున్న సూర్యగ్రహణం వల్ల అమెరికాలోని చాలా ప్రాంతాల్లో చీకటి కమ్ముకోనుంది. దీంతో వందలాది స్కూళ్లకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. గతేడాది అక్టోబర్ 14న ఏర్పడిన రింగ్ ఆఫ్ ఫైర్ తర్వాత వస్తున్న ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. మెక్సికోలో ప్రారంభం కానున్న సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికాలోని టెక్సాస్, ఒక్లహోమా మీదుగా కెనడాకు తరలినుంది. అదేవిధంగా టెన్నెసీ, మిచిగాన్లోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. ఐరిష్ ప్రధానమంత్రి భారత సంతతికి చెందిన లియో వర్కాద్గర్ ప్రధాని పదవికి అలాగే తన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారసుని ఎన్నుకోగానే ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. వ్యక్తిగత రాజకీయ కారణాలతోనే వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఐర్లాండ్కు అతి చిన్న వయసులో ఎన్నికైన ప్రధానిగా లియో గుర్తింపు పొందారు. ఎంఎస్ ధోని అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ షాక్ ఇచ్చింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎంఎస్ ధోని తప్పుకోగా సీఎస్కే కొత్త కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ను నియమించింది. ఈ ఏడాది సీఎస్కే టీంలో న్యూ రోల్లో ధోని కనిపించే అవకాశం ఉంది. రజాకారు చిత్ర బృందానికి అనూహ్య పరిణామం ఎదురైంది. చిత్ర నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి 1100 బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు రజాకార్ సినిమా గూడూరు నారాయణ రెడ్డి. దీంతో వెంటనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆయనకు 1+1 సిఆర్పీఎఫ్ జవాన్లను భద్రతను కేటాయించింది. మన దేశ సంపదలో 40.1% ఆదాయంలో 22.6% మొత్తం కేవలం 1% కుబేరుల వద్దే ఉన్నట్లు వాల్డిన్ ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక తెలిపింది. 2022-23కు సంబంధించిన ఈ గణాంకాలను ఈ సంస్థ విడుదల చేసింది. అతి తక్కువ మంది వద్ద అధిక సంపద పోగుపడటం దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికా కంటే భారత్లోనే ఎక్కువని తెలిపింది. భారతీ ఎయిర్టెల్ అనుబంధ భారతీ హెక్సాకామ్ పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైంది. ఐపీఓ ద్వారా 4,300 కోట్లు సమీకరించబోతోంది. సెబీ నుంచి ఇప్పటికే ఆమోదం పొందిన ఈ సంస్థ ఏప్రిల్ మొదటి వారంలో ఈ ఐపీఓ తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దశాబ్దం తర్వాత భారతీ గ్రూప్ నుంచి వస్తున్న ఐపీఓ ఇదే కావటం విశేషం. 4G వినియోగదారులు వినియోగిస్తున్న డేటా కంటే 5G యూజర్లు 3.6 రెట్లు అధికంగా డేటాను వినియోగిస్తున్నారని నోకియా తాజాగా వెల్లడించింది. అక్టోబర్ 2022 నుంచి దేశవ్యాప్తంగా 5G సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. నోకియా విడుదల చేసిన మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇండెక్స్ నివేదికలో స్పష్టం చేసింది. 2023లో ఒక్క యూజర్ నెలకు సరాసరిగా 17.4 ఎక్సాబైట్ల డేటాను వినియోగించినట్లు నివేదిక తెలియజేసింది.
హైదరాబాద్లో బంగారం ధరలు తొలిసారిగా 67,000 మార్కును దాటాయి. ఒక్క హైదరాబాద్లోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. మార్చి నెలలోనే బంగారం ధరలు 5% పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 61,800గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,420గా ఉన్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లపై ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోకపోవడంతో మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లపై ఎలాంటి కీలక మార్పులు చేయకపోవడం మన మార్కెట్ల మీద పాజిటివ్ ప్రభావం చూపింది. దీంతో సెన్సెక్స్ 539 పాయింట్ల లాభంతో 72,641 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 172 పాయింట్ల లాభంతో 22,011 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో రియాలిటీ సూచీలు 2.96%, పవర్ సూచీలు 3.06%, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 2.77% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో ఎన్టీపీసీ 3.62%, బీపీసీఎల్ 3.59%, పవర్ గ్రిడ్ 3.38% లాభపడ్డాయి.